స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు మనం ఈ వీడియోలో మనం నేర్చుకునేటటువంటి టాపిక్ ఏమిటంటే టాలీ ప్రైమ్ ఇన్వాయిస్ లో, అంటే సేల్స్ వౌచర్ లో, పర్చేజ్ వౌచర్ లో ఈ యొక్క అమౌంట్స్ ని ఎలా రౌండ్ ఆఫ్ చేయాలి. అంటే ఈ అమౌంట్స్ డెసిమల్ పాయింట్ తర్వాత వాల్యూ ఉంటే మన రూపీస్ కాబట్టి డెసిమల్ పాయింట్ తర్వాత ఉండే వాల్యూని పైసలు అంటాం. సో 256.56 పైసలు, 56 పైసలు, ఇలా పైసలు అంటాం. ఇలాంటప్పుడు మనం అలాగే వదిలేయచ్చు, కానీ మనం రౌండ్ ఫిగర్ గా చేసినట్లయితే, రౌండ్ ఆఫ్ చేసినట్లయితే పైసలు మంచిది. కావాలంటే చేయొచ్చు, లేదంటే లేదు, కానీ చేస్తే మంచిది. దాని గురించి నేర్చుకుంటాం. మన టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక విన్నపం. కొంతమంది వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు నా ఛానల్ని చూసేటప్పుడు ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు నా ఛానల్ని ఇతరులకి అందరికీ మీరు షేర్ చేయండి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రతి వీడియోని అందరూ చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేస్తే మీకు అంతవరకే టాపిక్ మీకు అర్థమవుతుంది. తర్వాత మిగతా భాగం మీకు ఏం అర్థం కాదు, అంటే హాఫ్ నాలెడ్జ్ లాగా. అది చూసినందువల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి దయచేసి చివరి వరకు వీడియోని చూసి మొత్తం ఈ టాపిక్ కి సంబంధించి మొత్తం నాలెడ్జ్ని పొందండి. ఓకే, ఇప్పుడు మనం టాపిక్ లోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు మన టాపిక్ లోకి ఎంటర్ అవుతాం. చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనం మన యొక్క కంపెనీలో ఇక్కడ మనం చూసేటప్పుడు ఇప్పుడు దీంట్లో మనకి ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్వాయిస్ లో, అంటే మనం సేల్స్ వౌచర్ కానీ పర్చేజ్ వౌచర్ లో కానీ ఐటమ్స్ ఈ యొక్క అమౌంట్స్ అనేవి 3 రకాలైన అమౌంట్స్ ఉంటాయి. ఫస్ట్ ది ఈ స్టాక్ ఐటమ్ ఉంది కదా, నేమ్ ఆఫ్ ఐటమ్ అంటే స్టాక్. ఈ స్టాక్ ఐటమ్ లేదా ఇన్వెంటరీ లేదా గూడ్స్, ఈ గూడ్స్ లేదా ఇన్వెంటరీ, ఈ స్టాక్ ఐటమ్ కి సంబంధించినటువంటి వాల్యూ, బేసిక్ వాల్యూ అంటాం. దాన్నే ట్యాక్సిబుల్ వాల్యూ అంటే, దాని మీద మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి దాన్ని మనం ట్యాక్సిబుల్ వాల్యూ అంటాం. లేదా గూడ్స్ ఆర్ ఇన్వెంటరీ యొక్క బేసిక్ వాల్యూ అంటాం. ఈ బేసిక్ వాల్యూ అని ఒకటి ఉంటుంది. తర్వాత బేసిక్ వాల్యూ మీద మనం జిఎస్టీ క్యాల్కులేట్ చేస్తాం. ఈ లోకల్ అయితే అంటే ఇంట్రా స్టేట్, లోకల్ స్టేట్ అయితే, హోమ్ స్టేట్ అయితే దానికి సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ కావచ్చు. యూనియన్ టెరిటరీ అయితే యూటీజీఎస్టీ ఉండొచ్చు. సో సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ అనుకున్నాం, రెండు ఉంటాయి. లేదు ఇంటర్ స్టేట్ అయినట్లయితే ఐజిఎస్టీ ఉంటుంది. ఈ ఐజిఎస్టీ ఒక అమౌంట్, దీని మీద క్యాల్కులేటర్ ఆటోమేటిక్గా రెండు అమౌంట్లు. మూడవది ట్యాక్సిబుల్ వాల్యూ, బేసిక్ వాల్యూ, ప్లస్ ఇది ఒక ఐటమ్ ఉంటే ఒకటి, ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని అమౌంట్లు ఉంటాయి. అవన్నీ ఐటమ్స్ యొక్క బేసిక్ వాల్యూ అంటే ట్యాక్సిబుల్ వాల్యూ. అది అయితే దాని తర్వాత మొత్తానికి కలిపి టోటల్ కూడా దాని కింద 2-3 ఐటమ్స్ ఉంటే 2-3 ఐటమ్స్ కలిపి టోటల్ వాల్యూ కూడా వస్తుంది, టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ. తర్వాత ఈ ట్యాక్సిబుల్ వాల్యూ లేదా బేసిక్ వాల్యూ ప్లస్ జిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఆర్ ఐజిఎస్టీ కలిపి కింద మొత్తం వాల్యూ దీన్ని టోటల్ వాల్యూ అంటాం. దీన్ని ఇన్వాయిస్ వాల్యూ, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ అంటాం. దీంట్లో ఈ యొక్క ట్యాక్సిబుల్ వాల్యూ లేదా గూడ్స్ యొక్క బేసిక్ వాల్యూ అనేది రౌండ్ ఫిగర్ ఉండొచ్చు, దాంట్లో కూడా పైసలు, దాంట్లో డెసిమల్ వాల్యూ ఉండొచ్చు, అంటే డెసిమల్ పాయింట్ తర్వాత వాల్యూ ఉండొచ్చు, అంటే పైసలు ఉండొచ్చు. అలాగే సిఎస్టీ కూడా, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఆర్ ఐజిఎస్టీ, దాంట్లో కూడా పైసలు ఉండొచ్చు. రెండు కలిపిన తర్వాత ఇక్కడ టోటల్ అమౌంట్ లో కూడా పైసలు ఉండవచ్చు. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనకు వచ్చి మొత్తం గూడ్స్ ట్యాక్సిబుల్ వాల్యూ అంటే గూడ్స్ బేసిక్ వాల్యూ కానీ, అలాగే ట్యాక్సెస్ కానీ, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ, ఇవన్నీ అన్ని రౌండ్ ఫిగర్ ఉండేటువంటి వాల్యూ అంటే డెసిమల్ వాల్యూ అంటే పైసలు లేవు, అలా ఉంటే అలాగే ఉండాలి. అలా కాకుండా పైసలు ఉన్నట్లయితే ఎలా రౌండ్ ఆఫ్ చేయాలంటే, ఫస్ట్ ఈ యొక్క ట్యాక్సిబుల్ వాల్యూ లేదా బేసిక్ వాల్యూలో పైసలు ఉన్నట్లయితే
దాన్ని మనం ఇక్కడ పైసలు ఉన్నట్లయితే పైసలు లేకుండా మనం రౌండ్ ఫిగర్ చేయాలి. దాన్నే రౌండింగ్ ఆఫ్ అంటాం. రౌండ్ ఆఫ్ అని మనం రౌండ్ ఆఫ్ చేయాలి. ఈ రౌండ్ ఆఫ్ ఏమేమి చేయాలంటే చూడండి, ఫస్ట్ ఈ యొక్క ట్యాక్సిబుల్ గూడ్స్ ఉన్నట్లయితే ఈ ట్యాక్సిబుల్ గూడ్స్ క్వాంటిటీ ప్లస్ రేట్ని బట్టి ఆ అమౌంట్ వస్తుంది. ట్యాక్సిబుల్ వాల్యూ పైసలు రావచ్చు, రాకపోవచ్చు. పైసలు వచ్చినా సరే దాన్ని మాత్రం ఎటువంటి చేంజెస్ చేయకూడదు. రౌండ్ ఆఫ్ అనేది చేయలేకూడదు. అది వచ్చి ఎన్ని పైసలు ఉంటే పైసలతో సహా అలాగే ఉండాలి. పైసాతో సహా అలాగే ఉండాలి. రెండవది ట్యాక్సెస్. ఈ ట్యాక్సెస్ కూడా పైసలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే పర్లేదు. ఉందంటే మాత్రం ఇప్పుడు కొంతమంది ఈ యొక్క ట్యాక్సెస్ దీన్ని మాత్రం అసలు ఎటువంటి పరిస్థితుల్లో రౌండ్ ఆఫ్ చేయకూడదు. మనం అలాగే ఉండాలి. పైసలు ట్యాక్సెస్ కూడా పైసలు ఉంటే అది కూడా యాక్చువల్ గా రౌండ్ ఆఫ్ చేయకూడదు. రౌండ్ ఆఫ్ చేయకూడదు. కానీ చాలా మంది ఏమైనా సీనియర్ అకౌంటెంట్ కూడా ఈ యొక్క ట్యాక్సెస్ కూడా ట్యాక్సెస్ కూడా వాళ్ళు రౌండ్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఇట్లా, ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, మనం ట్యాక్స్ అనాలిసిస్ చూద్దాం. ఆర్టీఎఫ్ నొక్కినట్లయితే చూడండి, అమౌంట్ వచ్చింది, కింద టోటల్ అమౌంట్ వచ్చింది. సో ఒకటే అమౌంట్ టోటల్ అమౌంట్ వచ్చింది అంటే ఈ అమౌంట్ యాజ్ పర్ క్యాల్కులేషన్, కరెక్ట్ క్యాల్కులేషన్ ప్లస్ మన వౌచర్ లో కూడా ఇదే అమౌంట్ ఉంది కరెక్ట్ గానే అర్థం. అందులో ఒకే అమౌంట్ చూపిస్తుంది. చూడండి 105. అలా కాకుండా మనకి ఇక్కడ మనకు వచ్చి పైసలు వచ్చినాయి అనుకోండి, అంటే డెసిమల్ వాల్యూ వచ్చింది, డెసిమల్ తర్వాత పైసే వచ్చింది. పైసే వచ్చినంటే మనం దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే ఈ పైసలు రౌండ్ ఆఫ్ అయిపోతాయి. కానీ ఇక్కడ ట్యాక్స్ అనాలిసిస్కి వెళ్తే జిఎస్టీ అనాలిసిస్ అక్కడ పైసలు వచ్చింది కదా, క్యాల్కులేషన్ యాజ్ పర్ క్యాల్కులేషన్ పైసలతో సహా ఇక్కడ వస్తుంది. కాబట్టి ఈ పైసలతో సహా వస్తుంది. మనం వౌచర్లో మాత్రం రౌండ్ ఆఫ్ అయింది, అక్కడ రౌండ్ ఆఫ్ అయింది, ఇక్కడ రౌండ్ ఆఫ్. కాబట్టి అప్పుడు ఈ పైసలతో సహా యాక్చువల్ క్యాల్కులేషన్ ప్రకారం యాజ్ పర్ క్యాల్కులేషన్ చెప్పి పైసలతో సహా చూపుతుంది, పైసే కాదా. అలాగే మనం రౌండ్ ఆఫ్ చేసాం కాబట్టి యాజ్ పర్ ట్రాన్సాక్షన్ చెప్పి మనం రౌండ్ ఆఫ్ చేసిన అమౌంట్ చూపిస్తుంది. ఇలా చూపిస్తే దీనివల్ల జిఎస్టీ రిపోర్ట్స్ లో ప్రాబ్లం అవుతుంది, జిఎస్టీ రిటర్న్స్ లో ప్రాబ్లం అవుతుంది, అన్నీ అవుతాయి. కాబట్టి మనం చేయకూడదు. ఎగ్జాంపుల్ చూపిస్తాను. దీంట్లో చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని 345 to 345, 65 చేసేవాళ్ళు. చూడండి ఇక్కడ 3 చూడండి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ 345, 65 చేసాం. 345, 65 చేస్తే $345.65 రేటు అనుకోండి. దీని ప్రకారం మనకి ఇక్కడ అమౌంట్ పైసలు వచ్చినాయి. దాన్ని ఎటువంటి పరిస్థితిలో మార్చకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది, దీంట్లో కూడా పైసలు వచ్చినాయి. దీంట్లో 103.7 వచ్చింది. ఈ యొక్క సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ మొత్తం కలిపి 207.40 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రౌండ్ ఆఫ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి, ఈ విధంగా చేస్తే ఇక్కడ చూడండి, ఆల్ట్ F1 చేస్తే 103.70, 103.70, 207.40, ఈ రెండు కలిసి 207.40 రెండు కరెక్ట్ గా ఉన్నాయి ఇంతవరకే. కానీ దీని కానీ రౌండ్ ఆఫ్ చేసినట్లయితే ఇక్కడ రౌండ్ ఆఫ్, అక్కడ రౌండ్ ఆఫ్ కాదు. సపోజ్ రౌండ్ ఆఫ్ చేయాలి అంటే ఎలా చేయాలంటే, ట్యాక్స్ రౌండ్ ఆఫ్ చేయాలంటే ఈ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ మనం క్రియేట్ చేస్తాం కదా, ఆల్టరేషన్ చేస్తాం. దీంట్లోనే కింద సిజిఎస్టీ, జిఎస్టీ, సిజిఎస్టీ సెలెక్ట్ చేసిన తర్వాత మనం వెళ్ళిపోతాం బయటికి. ఇక్కడ ఇది అలాగే వదిలేస్తాం. కానీ ఇక్కడ రౌండింగ్ మెథడ్ ఉంది. ఈ రౌండింగ్ మెథడ్ మనం తీసుకున్నట్లయితే ఆ మెథడ్ ప్రకారం రౌండ్ ఆఫ్ అవుతుందట. ఎలా అంటే దీంట్లో 3 మెథడ్లు ఉన్నాయి. రౌండ్ ఆఫ్ మెథడ్, డౌన్వర్డ్ రౌండింగ్, అప్వర్డ్ రౌండింగ్, సరేనా. తర్వాత నార్మల్ రౌండింగ్. మ్యాక్సిమం ముందు నార్మల్ రౌండింగ్ తీసుకోవాలన్నారు కరెక్ట్. ఇది ఎలా అంటే ఆ నార్మల్ రౌండింగ్ అంటే ఏంటంటే చూడండి, నార్మల్ రౌండింగ్ అంటే డెసిమల్ తర్వాత 50 పైసా కానీ అంతకంటే 50 పైసా మోర్ ఉన్నట్లయితే దానికి వచ్చి లిమిట్ 1 రూపీ తీసుకోవాలి. 5 రూపీస్ తీసుకుని నెక్స్ట్ కానీ వెనక్కి కానీ ముందు కానీ 5 రూపీస్ అడ్జస్ట్ అయిపోతుంది. అంత కాకూడదు, 1 రూపీకే అది రౌండ్ ఆఫ్ కావాలి. కాబట్టి 1 రూపీ తీసుకుంటాం. లిమిట్ తీసుకుంటే ఈ 50 పైసా మోర్ అయితే
నెక్స్ట్ హయ్యర్ రూపీకి రౌండ్ ఆఫ్ అయిపోవాలి. అప్ టు 49 పైసా, అంటే 49 పైసా ఆర్ లెస్ అయితే ప్రీవియస్ లోయర్ రూపీకి రౌండ్ ఆఫ్ కావాలి. సో 50 ఆర్ మోర్ నెక్స్ట్ హయ్యర్ రూపీ అప్ టు 49 రూపీస్ పైసా, 49 పైసా లెస్ దాన్ 49 పైసా ప్రీవియస్ రూపీకి అది డౌన్లోడ్ కావాలి. అది దానికి కావాలి. ఇది నార్మల్ రౌండ్. సరేనా? సరే, అది కాకుండా రెండవది ఏంటంటే అప్వర్డ్ రౌండింగ్, డౌన్వర్డ్ రౌండింగ్ అంటే ఏంటంటే అప్వర్డ్ డౌన్వర్డ్ అంటే అప్వర్డ్ అంటే పైసలు ఎంత ఉన్నా సరే నెక్స్ట్ రూపీకి అది పైసలు 1 పైసా ఉన్నా 2 పైసలు ఉన్నా 90 పైసా ఉన్నా సరే నెక్స్ట్ హయ్యర్ రూపీకి అది చేస్తుంది. ఇక్కడ ఉదాహరణ దీంట్లో మామూలు నార్మల్ దానికి 125.51 ఉందనుకోండి. సో 51 అంటే మోర్ దాన్ 50 పైసా, లేదు 95 పైసా ఉంది పాయింట్ ప్రకారం. సో ఇది కూడా మోర్ దాన్ 50 పైసా కాబట్టి నెక్స్ట్ రూపీ 125, నెక్స్ట్ రూపీ అంటే 126 అవుతుంది. దీంట్లో 125.38 ఉంది, లేదా 123.48 ఉంది. ఇదంతా కూడా ఎంతైనా సరే లెస్ దాన్ 49, అప్ టు 49 అయితేనే అదేంటి ద ప్రీవియస్ 1 రూపీ వెళ్తుంది. సో ఈ పైసలు వదిలేసి ప్రీవియస్ 1 రూపీ అంటే 125, సో 125 కింద అవుతుంది డౌన్లోడ్, అది డౌన్వర్డ్ అవుతుంది. ఇది మామూలు నార్మల్ రౌండింగ్. దీంట్లో చూడండి అప్వర్డ్ రౌండింగ్ అంటే 150 to 25 పైసా ఉన్నా సరే, 30 పైసా ఉన్నా, 10 పైసా ఉన్నా, 80 పైసా ఉన్నా సరే నెక్స్ట్ హయ్యర్ రూపీకి అది ఆటోమేటిక్ గా అప్వర్డ్ ఆ నెక్స్ట్ రౌండ్ అప్ అవుతుంది. సో 252 కి నెక్స్ట్ హయ్యర్ రూపీ అంటే 253 అయిపోతుంది. ఎంత ఉన్నది 1 పైసా ఉన్నా సరే 253 అయిపోతుంది. డౌన్వర్డ్ రౌండింగ్ అంటే అదేంటంటే 90 పైసలు ఉన్నా సరే, 2 పైసలు ఉన్నా, 80 పైసలు ఉన్నా, 90 పైసలు ఉన్నా సరే వదిలేసి ద ప్రీవియస్ 1 రూపీకి డౌన్లోడ్ అవుతుంది, అంటే డౌన్లోడ్ అవుతుంది. సో 252.02 పైసా ఉన్నా, లేదు 0.75 పైసా ఉన్నా సరే అదంతా వదిలేసి కిందకి వెళ్ళిపోతుంది. కింద డౌన్వర్డ్ ద ప్రీవియస్ 1 రూపీ. సో 252కి రౌండ్ ఆఫ్. ఇక్కడేమో 253కి డౌన్ అప్వర్డ్ అయింది, అప్వర్డ్ రౌండింగ్. ఇది ఎంత అమౌంట్ ఉన్నా, ఇది వచ్చి ఎంత అమౌంట్ ఉన్నా ప్రీవియస్ డౌన్వర్డ్ రౌండ్ కింద దానికి అవుతుంది. ఈ విధంగా 2 రకాలు ఉంటాయి మనకి. ఈ విధంగా దీంట్లో అప్వర్డ్, డౌన్వర్డ్ అండ్ నార్మల్. మామూలుగా నార్మల్ తీసుకుంటాం. ఇప్పుడు దీంట్లో నార్మల్ తీసుకొని చూడండి, ఇక్కడ వేసేటప్పుడు ఇక్కడ నార్మల్ తీసుకుంటే నార్మల్ రౌండింగ్ మెథడ్, నార్మల్ రౌండింగ్. దాంట్లో లిమిట్ మాత్రం 1 రూపీ తీసుకుంటాం. లిమిట్ 1 రూపీ తీసుకుంటే చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ యాక్సెప్ట్ కదా ఇది. ఇది వచ్చి మామూలుగా దీనికి కూడా అలాగే ఎస్జిఎస్టి కూడా రౌండింగ్ మెథడ్, నార్మల్ రౌండింగ్ 1 రూపీ తీసుకుని యాక్సెప్ట్ చేస్తాం. ఈ విధంగా చేస్తే ఫస్ట్ చూద్దాం. ఇది మామూలుగా ఎంట్రీ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినట్టు, ఇది అసలు మారలేదు, మారుతుంది ఖచ్చితంగా. సో ఇక్కడ వస్తే ఇక్కడ రావట్లేదు ఇది. దీన్ని ఇక్కడ ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని తీసేస్తాం, అమౌంట్ దీన్ని తీసేద్దాం, దీన్ని తీసేసి నెక్స్ట్ దీనికి వెళ్దాం, దీన్ని తీసేద్దాం, నెక్స్ట్ దీన్ని తీసేద్దాం. తీసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చి కిందకు వచ్చి సిజిఎస్టి సెలెక్ట్ చేసుకుంటాం. సిజిఎస్టి, ఎస్జిఎస్టి ఆల్రెడీ ఇంటి యాక్సెప్ట్ చేసేది మాట ఎస్జిఎస్టి. చూడండి ఇందాక 70 పైసా వచ్చింది, రౌండ్ ఆఫ్ అయిపోయింది. ఎట్లా నార్మల్ రౌండింగ్ 70 పైసా 103, 70 పైసా అంటే 70 పైసా 50 ఆర్ మోర్ నెక్స్ట్ హైయర్ రూపీ 104కి అయిపోయింది రౌండ్ ఆఫ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని చూడండి ఇక్కడ 104 యాక్చువల్గా అయితే 103, 70. ఇప్పుడు చూడండి మనం అనాలిసిస్కి వెళ్తే F1 103, 70, 103, 70 అయితే ఇక్కడ మాత్రం రౌండ్ ఆఫ్ కాదు. బట్ యాజ్ పర్ కరెక్ట్ క్యాలిక్యులేషన్ 207.40 పైసా. మన దాని ప్రకారం ఏమైంది 204 అయిపోయింది, 104 అయిపోయింది. యాజ్ పర్ ట్రాన్సాక్షన్ 208 రూపీస్ అయింది. అర్థమైందా? సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఇది మనకి ఏమవుతుంది, ఈ ట్యాక్స్ అనేది డిఫరెన్స్ వస్తుంది మనకి. తర్వాత దేంట్లో ట్యాక్స్ జిఎస్టీ రిపోర్ట్స్ లో, జిఎస్టీ రిటర్న్స్ లో తేడా వస్తుంది. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇది వచ్చి ట్యాక్స్ రిపోర్ట్, ట్యాక్స్ తేడా వచ్చింది కదా, ఇక్కడికక్కడే తేడా వచ్చింది. సో విండో చూపిస్తుంది అలర్ట్ తేడా వచ్చిందని. సో ఈ విధంగా మనం చేస్తున్నాం. ఇట్లా చేస్తారు చాలా మంది, కానీ వాస్తవంగా ఇలా చెయ్యకూడదు, ఇలా చెయ్యకూడదు. మనం ఇలాగా చెయ్యకూడదు. ఏం చేయాలి మనం, ఈ యొక్క సిజిఎస్టీని కానీ
ఐజిఎస్టి సిజిఎస్టి చేసేటప్పుడు ఇక్కడ మాత్రం నాట్ అప్లికబుల్ అని తీసుకోవాలి. ఇక్కడ నాట్ అప్లికబుల్ తీసుకొని ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా నాట్ అప్లికబుల్ తీసుకోవాలి. అంటే నా రౌండింగ్ చేయకూడదు. సరేనా? ఇదిగోండి రౌండింగ్ కాలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ దీన్ని తీసేద్దాం, తీద్దాం. హెచ్జిఎస్టిని ఎండ్ ఆఫ్ లిస్ట్ అని తీసేద్దాం ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా ఎండ్ ఆఫ్ లిస్ట్ అని చెప్పి తీసేద్దాం. ట్యాక్స్ తీసేసాం. ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం కొత్తగా. తీసుకుంటే ఇప్పుడు సిజిఎస్టి తీసుకుంటే చూడండి పైసలు వచ్చేది. ఇక్కడ హెచ్జిఎస్టి పైసలు, ఇట్లా పైసలతో సహా రావాలి. అంటే పైసల్ని రౌండ్ ఆఫ్ చేయలేదు. ఇప్పుడు తీసుకున్నట్లయితే ఆర్టీఏ ఆర్టీఎఫ్1, సో 10370 10370 240 టోటల్ 1 అమౌంట్ ఉంది. అంటే ఇక్కడ ఒక అమౌంట్ అక్కడ ఒక అమౌంట్, అంటే ఒకే అమౌంట్. అంటే యాజ్ పర్ క్యాల్కులేషన్ యాజ్ పర్ వౌచరు రెండు కరెక్ట్. కాబట్టి ఈ విధంగా మనం చేయాలి. ఈ విధంగా మనం ఏం చేయాలా, ఈ విధంగా మనం రౌండ్ ఆఫ్ చేయకూడదు ట్యాక్స్ ని. సో ఇది ఎట్లా అసలు చేయకూడదు, ఇది ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని కూడా రౌండ్ ఆఫ్ చేయకూడదు. కానీ కొంతమంది చేస్తారు, అది తప్పు. చూసారా? కాబట్టి ఇదే మన జిఎస్టీ రిపోర్ట్స్ లో తప్పు చూపిస్తుంది. జిఎస్టీ రిపోర్ట్స్ లో తప్పు చూపిస్తుంది. ఎర్రర్ అని చెప్పి అన్సర్టన్ ట్రాన్సాక్షన్ తర్వాత తెచ్చుకుంటాం. అన్సర్టన్ ట్రాన్సాక్షన్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా ఓకే. ఇప్పుడు అలాగే పర్చేజెస్ ఉన్నాయి. పర్చేజెస్ లో కూడా మనం ఇలా ఉంది చూసారా? పర్చేజెస్ లో మాత్రం ఈ సేల్స్ లో మనం ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాం. ఏ వోచర్ వేసిన తర్వాత సేల్స్ వచ్చింది, దాన్ని ఇన్వాయిస్ గా ప్రింట్ చేసి ఇస్తాం వాళ్ళకి. కానీ మనం రౌండ్ ఆఫ్ చేసినట్లయితే అవతల వ్యక్తి కూడా రౌండ్ ఆఫ్ చేసుకుంటాడు. మనం రౌండ్ ఆఫ్ చేయకపోతే అవతల వ్యక్తి రౌండ్ ఆఫ్ చేసుకోడు. మనకు ఆల్రెడీ రౌండ్ ఆఫ్ ఉందనుకో, పైసలు లేవనుకో, మనకి రౌండ్ ఆఫ్ చేయాల్సిన అవసరమే లేదు. పైసలు ఉన్నట్లయితే మనం రౌండ్ ఆఫ్ చేస్తాం. సో ఇక్కడ మనం రౌండ్ ఆఫ్ చేస్తే ఏంది, ట్యాక్సెస్, వాడు కూడా ట్యాక్సెస్ రౌండ్ ఆఫ్ చేస్తాడు. వాడికి తప్పు వస్తే మనకి తప్పు. అందువల్ల ట్యాక్స్ అనేవి రౌండ్ ఆఫ్ చేయదు. వేటికి రౌండ్ పైసలు లేవనుకుంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఇట్లా ఈ విధంగా పర్చేస్ సేల్స్. అలాగే పర్చేస్ అయితే మనం ఇన్వాయిస్ ఇట్లా మన సెల్లరు సప్లయర్ మనకి ఇన్వాయిస్ ఇస్తాడు. కాబట్టి అతను మనకు ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు అతను ఇన్వాయిస్ చూసి మనం ఎంటర్ చేస్తాం. కాబట్టి అతను రౌండ్ ఆఫ్ చేసి ఉంటే మనం కూడా రౌండ్ ఆఫ్ చేసుకుంటాం. అతను రౌండ్ ఆఫ్ చేయకుంటే మనం రౌండ్ ఆఫ్ చేసుకోము. కానీ ఇక్కడ మాత్రం మనం రౌండ్ ఆఫ్ మాన్యువల్ గా చేయాలి. ఎందుకంటే మనం పర్చేజ్ చేసేప్పుడు ఒక సెల్లరు రౌండ్ ఆఫ్ చేశాడు, అతని నుంచి వచ్చిన ఇన్వాయిస్ ఎంటర్ చేసేటప్పుడు మనం రౌండ్ ఆఫ్ చేయాలి. ఇంకొక సెల్లరు అతను రౌండ్ ఆఫ్ చేయడు, అప్పుడు మనం రౌండ్ ఆఫ్ చేయకూడదు. కానీ ఇక్కడ మనం చూడండి, ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ రౌండ్ ఆఫ్ ఇచ్చామనుకో ప్రతి రౌండ్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు మనం మాన్యువల్ గా చేయాలి. కానీ మాన్యువల్ గా చేసినా కానీ మనకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇది చేయకూడదు, వాళ్ళు కూడా చేయరు. సో ఈ విధంగా మనకి సో ఇప్పుడు ఇలా ఏం చేయాలి, మనం ఇప్పుడు ఈ విధంగా మనం రౌండ్ ఆఫ్ చేయకూడదు అని చెప్తున్నాము. సో ఇది ఏంటంటే పైసలు అలాగే ఉండాలి, రౌండ్ ఆఫ్ చేయకూడదు. ఇది అలాగే రౌండ్ ఆఫ్ వాడు చేయడు, మనం చేస్తే మనం చేయాలి తప్పదు. అలాగే సో ట్యాక్స్ మాత్రం ఎప్పుడు రౌండ్ ఆఫ్ చేయకూడదు. సో ట్యాక్సిబుల్ వాల్యూ అంటే బేసిక్ వాల్యూ అసలు రౌండ్ ఆఫ్ చేయకూడదు. ఎందుకని రేటు ప్లస్ క్వాంటిటీ మల్టిప్లై అయితే ఆ రేటు అమౌంట్ వస్తుంది. కాబట్టి దాన్ని అసలు మార్చకూడదు. ఈ జిఎస్టీ చాలా మంది ఏంటంటే జిఎస్టీ మనం కట్టాం కాబట్టి పైసలు కట్టాం కదా అనేది ఏంటంటే ఇలాగే పైసలు ఉండాలి, అన్ని ట్రాన్సాక్షన్స్ ఇలాగే ఉంటే లాస్ట్ లో రిటర్న్ వేసేటప్పుడు మొత్తం అయిన తర్వాత లాస్ట్ లో పైసలతో సహా మనం ఎంత కట్టాలో మనం కట్టాం కదా, ఆ కట్టేటప్పుడు జనరేటర్ చలాన్ క్రియేట్ అవుతుంది. దాంట్లో మనం పే చేసుకుంటూ అక్కడ అమౌంట్ మనం కట్టవలసిన అమౌంట్ అదే ఆటోమేటిక్ గా రౌండ్ ఆఫ్ అయిపోతుంది. మనం పైసలు కట్టాల్సిన ఉండదు. ఆటోమేటిక్ అప్పుడు అక్కడ రౌండ్ ఆఫ్ అవుతుంది. అంతవరకు మనం అన్ని పైసలతో సహా చెయ్యాలి. రిటర్న్ వేసేటప్పుడు కూడా మనం ట్యాక్సిబుల్ వాల్యూ చేస్తాం, రౌండ్ ఆఫ్ చేస్తే దాని ప్రకారం వస్తుంది మొత్తం టోటల్ వాల్యూ, టోటల్ ఇన్వాయిస్ అది ఎంటర్ చేస్తాం. మనం ట్యాక్సిబుల్ వాల్యూ వేయాలని చేస్తే ఆటోమేటిక్ గా ట్యాక్స్ పైసలతో సహా క్యాల్కులేట్. సో రెండుకి తేడా వస్తుంది. అందువల్ల ఈ విధంగా చేయాలి. కానీ ఓకే, ఇది అర్థమైంది. సో ఇప్పుడు మనం సేల్ చేసిన పర్చేజ్ చేస్తే సేల్ చేస్తే మనం చేస్తాం, పర్చేజ్ చేస్తే మన సెల్లరు మనకి ఇన్వాయిస్ దాంట్లో రౌండ్ ఆఫ్ చేసి పంపుతాడు. అలా రౌండ్ ఆఫ్ చేస్తేనే మనం రౌండ్ ఆఫ్ చేయాలి, చేయకపోతే మనం చేయము. దీంట్లో సేల్స్ లో కూడా మనం రౌండ్ ఆఫ్ చేస్తేనే వాడు రౌండ్ ఆఫ్ చేస్తాడు, మనం రౌండ్ ఆఫ్ చేస్తే వాడు రౌండ్ ఆఫ్ చేస్తాడు. పర్చేజ్ చేసేప్పుడు అతను మన సెల్లరు రౌండ్ ఆఫ్ చేసి ఇన్వాయిస్ కనిపిస్తే మనకి అతను రౌండ్ ఆఫ్ చేసి ఉంటే మనం రౌండ్ ఆఫ్ చేస్తాం, లేకుంటే రౌండ్ ఆఫ్ చేయకూడదు. ఓకేనా? సో ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దీంట్లో సేల్స్ అయినా పర్చేజ్ అయినా రెండు అమౌంట్ మొత్తం ఏం చెప్పింది. ఒకటి
ట్యాక్సిబుల్ వాల్యూ లేదా బేసిక్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ దాంట్లో మార్చకూడదు. ట్యాక్స్ రెండవది దీనికి ముందర మారుస్తారు, అది తప్పు, మార్చకూడదు. అది పోతే ఈ రెండు పోనీ ఇంకోటి ఏంటి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ లాస్ట్ లో టోటల్ వాల్యూ దాన్ని టోటల్ ఇన్వాయిస్ వాల్యూ అంటాం. సో ఈ వీటిలో పైసలు వచ్చిన ఇక్కడ 25 రెండు కలిసి 75 వచ్చింది, ఇక్కడ 30 వచ్చింది అనుకో, 30 బట్టి 60, ఇంకా ఇక్కడ 30 వచ్చింది అనుకో, 30 70, ఇక్కడ 30 వచ్చింది, ఇక్కడ 30/30 వచ్చింది అనుకో, పైసలు వచ్చినా సరే ఇక్కడ రౌండ్ ఫిగర్ ఉంటుంది. ఇక్కడ ఇన్వాయిస్ మాత్రం వీటి వల్ల ఈ ఇన్వాయిస్ కనుక రౌండ్ పెట్టుకుంటే ఆ ఇన్వాయిస్ మాత్రం మనం రౌండ్ ఆఫ్ చేయొచ్చు. చేస్తే మంచిది, రౌండ్ ఆఫ్ పైసలు లేకుండా రౌండ్ ఆఫ్ చేయొచ్చు. చేయకపోతే పర్లేదు, మనం రౌండ్ ఆఫ్ చేస్తే ఆడు కూడా ఈ ఇన్వాయిస్ వాల్యూని మాత్రం ఇవేమి రౌండ్ ఆఫ్ చేయం. ఓన్లీ ఇన్వాయిస్ వాల్యూ రౌండ్ ఆఫ్ చేస్తే ఆ ఇన్వాయిస్ వాల్యూని వాడు కూడా రౌండ్ ఆఫ్ చేసుకుంటాడు మనలాగే. మనం చేయకపోతే వాడు చేసుకోడు. అలాగే సేల్స్ పర్చేసెస్ కూడా వాడు చేస్తే మనం చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం ఈ రెండింటిని రౌండ్ ఆఫ్ చేయాలి. ఇది మార్చుకోదు ఎటువంటి పరిస్థితి, ఇది కొందరు మారుస్తారు కానీ అది కూడా మార్చుకోదు. దీన్ని మాత్రం మనం రౌండ్ ఆఫ్ చేయాలి. అలాంటప్పుడు దీన్ని ఎలా రౌండ్ ఆఫ్ చేస్తామంటే కిందకు వచ్చిన ఇది అయిన తర్వాత సో ట్యాక్సిబుల్ వాల్యూ, జిఎస్టీ లెడ్జర్స్, ట్యాక్స్ లెడ్జర్స్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ లో ఇక్కడ మనం రౌండ్ ఆఫ్ అనేటటువంటి ఒక లెడ్జర్ ని క్రియేట్ చేయాలి. అంటే ఆర్టీసీ రౌండ్ ఆఫ్ నీట్ ఆల్రెడీ నేను క్రియేట్ చేస్తున్నాను, అందువల్ల అది చూపిస్తుంది. దాని ఏం చేస్తామంటే ఇక్కడ నేను రౌండ్ ఆఫ్ దీంట్లో క్రియేట్ చేసిన తీసేస్తాను, క్రియేట్ చేసిన రౌండ్ ఆఫ్ దీన్ని మనం తీసేస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇన్వాయిస్ ఇస్తాం, తీసుకొచ్చి ఏ బుక్ లో చూడండి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మనం దీన్ని చేసినప్పుడు ఇక్కడ ఎలా చేయాలంటే ఇక్కడ మనం అయిన తర్వాత అందరూ చేయాలి. దీనికి ఎందుకు వచ్చి ఇక్కడ రౌండ్ ఆఫ్ అనే రెడ్జిని క్రియేట్ చేయాలి. ఆర్సీలోకి రౌండ్ ఆఫ్ అని క్రియేట్ చేస్తాం. గ్రూప్ వచ్చి ఈ రౌండ్ ఆఫ్ అనేది ఆ యొక్క అమౌంట్ తగ్గడం జరుగుతుంది కాబట్టి ఇదేమంటాం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంది. ఒక్కోసారి ఎక్కువ చేస్తాం మనకి లాస్ ఎక్స్పెన్స్, తక్కువ చేసిన మనకి ఎక్స్పెన్స్. సో ఈ విధంగా తీసుకొని దాన్ని క్రియేట్ చేసినాం. క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ రౌండ్ ఆఫ్ అనేది సర్వీసే, అది ఆటోమేటిక్ సర్వీస్ అనే ఉంటుంది, యాక్సెప్ట్ చేసి అయిపోయిందా. సో ఇది చేస్తే ఇప్పుడు రౌండ్ ఆఫ్ అని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి రేట్ దిగు అయిపోద్ది. మళ్ళీ ఎంటర్ చేస్తే ఇక్కడికి వచ్చి అమౌంట్ అవుతుంది. ఇక్కడ రౌండ్ ఆఫ్ అయిపోయింది. ఈ రౌండ్ ఆఫ్ ఇక్కడ ఏంటి, మనం అది చేయబట్టి మనం మాన్యువల్ గా రౌండ్ ఆఫ్ అమౌంట్ ఎంత రౌండ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ ఉన్నప్పటి 50 ఆర్ మోర్ అయితే మిగతా అమౌంట్ దాని నెక్స్ట్ హైయర్ రూపీకి కలపాలి. లెస్ అప్ టు 49 ఆర్ లెస్ దాన్ 49 అయితే అప్పుడు ఏం చేయాలా, దీన్ని లోయర్ రూపీస్ కి తగ్గించాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ 65 పైసా ఉంది. 65 పైసా ఉంటే మనం ఏం చేయాలి 65 పైసాని. సో 65 అంటే మోర్ దాన్ 50 అర్థం. కాబట్టి నెక్స్ట్ రూపీ ఇంక్రీజ్ చేయాలి అంటే రౌండ్ చేయాలంటే 1935 పైసా ఉంది కదా. ఇప్పుడు 65 పైసా అంటే నెక్స్ట్ రూపీ కలపండి, ఎంత కలపాలా 35 పైసా కలపండి కదా. ఇక్కడ మనకు వచ్చిన 0.35 ఇది ప్లస్ కలుపుతున్నాం కాబట్టి మనం ప్లస్ అనేటువంటి వేసినట్టు ప్లస్ 0.35 చేసిన ప్లస్ తీసుకోండి, ప్లస్ 35 పైసలు. సో రౌండ్ ఫిగర్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం రౌండ్ ఫిగర్ సరేనా, ఈ విధంగా మనం రౌండ్ ఫిగర్ చేస్తాం. ఇప్పుడు ఇది మనం ఏం చేసాం, ఇప్పుడు మనం చేస్తే మాన్యువల్ గా రౌండ్ ఫిగర్ చేసాం. సో ఇప్పుడు 65 పైసా ఉంది కాబట్టి 35 పైసా యాడ్ చేయాలి, ప్లస్ 0.35 ప్లస్ అయిపోయిన పర్లేదు 0.35 ప్లస్ చేసామంటే అది ఆటోమేటిక్ గా యాడ్ అయిపోయింది. అంటే నెక్స్ట్ అయ్యే రూపీకి పెరిగిపోతుంది, రౌండ్ ఆఫ్ అయిపోతుంది. ఏం చేసాము, మాన్యువల్ గా చేసాము. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ 345.61 అనుకుంది, లేకపోతే 58 అనుకున్నాం. 58 అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు దీని పైసలు మార్చాం. ఇక్కడ వచ్చి పైసలు వచ్చి ఇక్కడ పైసలు వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది. అప్పుడు చూడండి ఎంత ఉంది, ఇక్కడ ఇప్పుడు రౌండ్ ఆఫ్ అని అర్థం ఎంత ఉంది 1934.24 పైసా. 24 పైసా అంటే 49 ఆర్ లెస్ దాన్ 49. కాబట్టి ఏం చేస్తాం, రౌండ్ ఆఫ్ అని తీసుకుంటాం. ఇక్కడికి వచ్చి ఏం చేయాలి, ఇక్కడ 24 పైసా అనేది .49 కంటే తక్కువ కాబట్టి దాన్ని తీసేసి
దాని కింది రూపీకి రౌండ్ చేయాలి. అంటే 35 రూపీస్కి రౌండ్ చేయాలి అంటే 24 పైసా తీసేయాలి. తీసేయాలంటే మాత్రం మైనస్ మాత్రం ఖచ్చితంగా మనం మైనస్ చేసి 0.24 ఖచ్చితంగా మైనస్ వేయాలి. మైనస్ 3.24 వేస్తే 24 పైసా తగ్గిపోయి 1390 1396 అయింది. నెక్స్ట్ రూపీ ఇది 1395 అయింది. ద ప్రీవియస్ రూపీ. ఈ విధంగా మనం చేస్తాం. సరేనా? సో ఈ అనాలిసిస్ లో ఏం మాత్రం అనాలిసిస్ లో ఓన్లీ ట్యాక్స్ అనాలిసిస్. సరేనా? ఈ ట్యాక్స్ అనాలిసిస్ ఈ విధంగా మనం చేయాలి. సో ఇలా చేసినప్పుడు ఇందాక ఏం చేసాం 65 పైసా అంటే మనం 35 పైసా కలపాలి. 0.65 అంటే 0.35 కలిపి నెక్స్ట్ అయిపోతుంది. అలా కలపాలి. ఆ కలిపేటప్పుడు మనం మాన్యువల్ గా వేయాలంటే అది ఆ 65 ఉంది కాబట్టి ఇంక ఎక్స్ట్రా ఎంత కలపాలి, మనం 35 పైసా కలపాలి. కాబట్టి వేస్ట్ మనం పొరపాటు ఆ 35 పైసాని 0.35 అదేమో అదేం కొట్టండి పొరపాటు 35 కొట్టింది 35 రూపీస్ యాడ్ అయింది. లేదు ఆ 35 పైసా లెక్కేసి తప్పేసి 35 ని 50 దేనేసో లేకుంటే ఏదో తప్పు అమౌంట్ వేసాం అప్పుడు ఈ రౌండ్ ఆఫ్ కాదు. అది కలిసి లేదా కలిసి అదేమవుతుంది ఇంకా మళ్ళీ రౌండ్ ఆఫ్ కాకుండా అట్లే ఉంటుంది. అమౌంట్ బిల్ అమౌంట్ ఇన్వాయిస్ అమౌంట్ కూడా తప్పు అయిపోతుంది. కరెక్ట్ గా రౌండ్ ఆఫ్ కాదు. అలాగే ఇప్పుడు 24 పైసా ఉంది తీసేయాలి. ఓకే 24 పైసా తీసేస్తాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలా మైనస్ 0.24 పైసా తీసేయాలి. మనం పొరపాట్లు మర్చిపోయింది మైనస్ వేయకుండా 0.24 వేసాం అనుకో మైనస్ లేదు కాబట్టి ప్లస్ లెక్క కలిపేస్తుంది 24 48 పైసా అవుతుంది. కాబట్టి అట్లా మనం వేసేటప్పుడు ఇట్లా మాన్యువల్ గా వేసినట్లయితే మనకి పొరపాటు జరుగుతుంది. దానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని ఆటోమేటిక్ చేసినట్లయితే ఏం చేస్తాం మనం ఇందాక పెంచాం మాన్యువల్ గా చేసాం కదా. అలా కాకుండా ఇది కరెక్ట్ గా జరగాలంటే ఆటోమేటిక్ గా చేస్తే మంచిది. ఆటోమేటిక్ గా కావాలంటే ఎలా చేయాలి సో క్రియేట్ చేసేటప్పుడే నేను చేసాం ఇందాక మరి ఇంతకు ముందు రౌండ్ ఆఫ్ చేసాం. ఇక్కడ నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాం అంటే అక్కడి నుంచి సేవ్ చేసాం. ఈ లెక్చర్ ఇక్కడ మనం మాన్యువల్ గా చేయాలి. అలాగా ఆటోమేటిక్ గా అంటే దాని కింద అటే చేసుకుంటూ వెళ్ళిపోతే మాన్యువల్ అయింది. అలాగే దాని కింద వచ్చిన తర్వాత టైప్ ఆఫ్ లెడ్జర్ చూడండి. ఇక్కడ టైప్ ఆఫ్ లెడ్జర్ ఇన్ డిస్కౌంట్ ఇన్వాయిస్ రౌండింగ్ మనం ఏం చేస్తున్నాం ఇన్వాయిస్ ని రౌండ్ చేయాలి. ఇన్వాయిస్ ని రౌండ్ చేయాలి ఏంటి ట్యాక్సిబుల్ వాల్యూ అంటే బేసిక్ వాల్యూ జిఎస్టీ కాకుండా ఇన్వాయిస్ వాల్యూని రౌండ్ చేస్తాం. ఇన్వాయిస్ రౌండింగ్ అని తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు ఎలా రౌండింగ్ మెథడ్ అంటే నార్మల్ రౌండింగ్ 1 రూపీ ట్యాక్స్ ఇక్కడ తీసుకుంటే అప్పుడు ఏమవుతుందండి చూడండి తీసేస్తాను అమౌంట్ తీసేస్తాను. అమౌంట్ తీసేసిన ఈ రౌండ్ ఆఫ్ తీసేసిన రౌండ్ ఆఫ్ తీసేసి ఎండ్ ఆఫ్ లిస్ట్ వేసాను. ఓకే ఎండ్ ఆఫ్ లిస్ట్ వేసాను. ఇప్పుడు చూడండి 24 పైసా ఉంది 24 పైసా. దీని తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇప్పుడు నేను రౌండ్ ఆఫ్ తీసుకుంటా ఎంటర్ చేసేటప్పుడు చేస్తాం ఆల్రెడీ చేసాను తీసుకుంటే చూడండి 24 పైసా తీసేయాలా ఆటోమేటిక్ గా -24 తీసేసి అలాగే అలా కాకుండా దీన్ని తీసేసి ఎండ్ ఆఫ్ లిస్ట్ చేసేసి ఇక్కడ ఉంటాం. ఉన్నప్పుడు ఇక్కడ ఈ రౌండ్ ఆఫ్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటామే. రౌండ్ ఆఫ్ అనే దాన్ని తీసుకున్నప్పుడు తీసుకొని ఇక్కడ తీసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ రౌండ్ ఆఫ్ ఉంది. ఇప్పుడు మనం ఆటోమేటిక్ చేసాం. సరే ఓకే ఆటోమేటిక్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తా ఉంటుంది ఈ రౌండ్ ఆఫ్ 24 పైసా దీని వచ్చి తగ్గించాం 345.65 పెట్టాం. పెడితే చూడండి 345.65 పైసలు తీసేద్దాం. ఇక్కడ పైసలు తీసేసి ఇది కూడా రౌండ్ ఆఫ్ తీసేద్దాం. తీసేస్తే చూడండి ఎంత వచ్చింది ఇక్కడ 65 పైసా వచ్చింది. అంటే ఎంత కావాలి మనకి ఇంకా 35 పైసా కావాలి. 35 పైసా మనకి యాడ్ చేయాలి ఇంక్రీజ్ చేయాలి. కాబట్టి రౌండ్ ఆఫ్ అని తీసుకుంటే చూడండి ప్లస్ కాబట్టి దాని సింబల్ ఏమి ఉండదు. సో 35 పైసా కలపాలి. సో 0.35 ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ ఇలా చేస్తే ఈ రౌండ్ ఆఫ్ అనేది ఆటోమేటిక్ గా మనం తీసుకుంటే ఆటోమేటిక్ చేయాలంటే దీని తర్వాత టైప్ ఆఫ్ లెక్చర్లు రెండు ఉంటాయి. డిస్కౌంట్ వేరే ఈ ఇన్వాయిస్ రౌండింగ్ తీసుకోవాలి. నార్మల్ రౌండింగ్ 1 రూపీ తీసుకుంటే అది ఎవరైనా నార్మల్ రౌండింగ్ 1 రూపీ లిమిట్ తీసుకుంటే కరెక్ట్ తీసుకుంటే నెక్స్ట్ హయ్యర్ రూపీ లేదా లోయర్ రూపీ డిక్రీస్ కానీ హయ్యర్ రూపీస్ కేసి ఈ విధంగా మనం తీసుకుంటాం. సరే ఇట్లా మనం ఆటోమేటిక్ గా చేయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా సరే ఇది కూడా మొత్తం వాళ్ళు రౌండ్ ఆఫ్ చేస్తేనే పంపించారు మనకి ఇన్వాయిస్.
ఇన్వాయిస్ ఎంత 26 పైసా ఉంది, 26 పైసా. దీని తర్వాత మనం వాడు కూడా అంటే దీని ఏం చేసినట్లేదు, దీన్ని కూడా రౌండ్ ఆఫ్ చేయకూడదు. వాడు చేస్తే మనం మాన్యువల్ చేయాలి. ఎందుకంటే సిజిఎస్టీ లో రౌండ్ ఆఫ్ అని పెట్టామనుకో అన్ని ట్రాన్సాక్షన్ రౌండ్ ఆఫ్ అయిపోయింది. కానీ కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయవచ్చు. సేల్స్ అయితే మనం ఇచ్చేది కాబట్టి మనం చేస్తే వాడు చేసుకుంటాం, మనం చేయకపోవచ్చు, చేయకపోతే వాడు చేసుకుంటాం. ఇది మనకు వచ్చేటప్పుడు కొంతమంది చేస్తే మనం చేయగలం, కొంతమంది చేయకపోతే మనం చేయకూడదు. రౌండ్ ఆఫ్ అని ఇచ్చామంటే ఆటోమేటిక్ రౌండ్ ఆఫ్ అయిపోతుంది, ఇప్పుడు మాన్యువల్ గా చేస్తుంది. దీన్ని తీసుకుంటే ఎక్కడ వేసాం, దీంట్లో కూడా అంతే. మనం మాన్యువల్ గా తీసుకుంటే రౌండ్ ఆఫ్ అని చెప్పి ఎంత ఉంది ఇక్కడ 26 కాబట్టి -0.26 అని మనం మాన్యువల్ గా వేయాలి. ఎక్కువ వచ్చింది అనుకో దానికి మిగతా అమౌంట్ ఎంత ఉంది రూపీకి అని మనం మాన్యువల్ గా వేయాలి. అంతేనా పట్టేది. సో ఇప్పుడు మనం రౌండ్ ఆఫ్ అని చెప్పేసి మనం మాన్యువల్ గా కాకుండా చూడండి ఇక్కడ మాన్యువల్ గా కాకుండా చూడండి ఆటోమేటిక్ గా తీసుకున్నాం. మాన్యువల్ తీసుకుంటే మాన్యువల్ వస్తుంది. మనం మాన్యువల్ తీసుకుంటే ఇక్కడ వచ్చి అయిపోతుంది, కర్స్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇక్కడ -26 అని మనం వేయాలి. ఇది ఆటోమేటిక్ తీసుకున్నామంటే +26 తీసేస్తుంది ఆటోమేటిక్. సపోజ్ ఇక్కడ 224.80 పైసా. ఇప్పుడు చూడండి ఇక్కడ 224.35 వచ్చింది అనుకుంటాం. 35 చూడండి ఇక్కడ దీంట్లో ఇది వచ్చి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ తీసుకున్నట్టయితే చూడండి ఇక్కడ తీసుకున్నాం 224.35 వచ్చింది. సిజిఎస్టీ ఐజిఎస్టీ అయితే మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 67 పైసా ఉంది. సో నెక్స్ట్ హైయర్ రూపీస్ మోర్ దాన్ 50 కదా, కాబట్టి ఎంత ఉన్నారు ఇక్కడ 33 రూపీస్ ప్రైస్ ఉన్నారు, 33 పైస్. సో రౌండ్ ఆఫ్ చేస్తున్నారు చూడండి 33 ప్లస్ యాడ్ చేయాలి కాబట్టి 33 పైసా యాడ్ చేయాలి. ఇట్లా ఆటోమేటిక్ గా మనం చేయాలి. పర్చేజ్ లో మాత్రం మన సెల్లర్ మనకి ఇచ్చిన ఇన్వాయిస్ చేసి ఉంటేనే మనం చేయాలి. వాడు చేయకుండా పైసలు ఇస్తే మనం కూడా పైసలు అలాగే ఉంటాయి. ఎందుకంటే వాడు మన సెల్లరు మనకి ఇచ్చే ఇన్వాయిస్ అమౌంట్, మనం ఎంటర్ చేసే పర్చేజ్ వౌచర్ అమౌంట్ ఒకటే ఉండాలి. అలాగే సెల్లర్ మనం ఇన్వాయిస్ ఇచ్చినట్లయితే మనం ఇచ్చిన ఇన్వాయిస్ వాల్యూ ప్లస్ వాట్ పర్చేజ్ వాల్యూ పర్చేజ్ యొక్క వౌచర్ అమౌంట్ ఒకటే ఉండాలి. కాబట్టి మనం రౌండ్ ఆఫ్ చేస్తే వాడు రౌండ్ ఆఫ్ చేసుకుంటాడు, చేయకపోతే వాడు రౌండ్ ఆఫ్ చేయడు. అలాగే మన సెల్లరు మన సప్లయర్ మనకి ఇన్వాయిస్ ఇచ్చి వాడు రౌండ్ ఆఫ్ చేసింది మనం రౌండ్ ఆఫ్ చేస్తాం, వాడు రౌండ్ ఆఫ్ చేయకుంటే మనం రౌండ్ ఆఫ్ చేయకూడదు. సో ఈ విధంగా మనం చూడండి ఈ రౌండ్ ఆఫ్ అనేది కూడా మనం మాన్యువల్ గా చేయకుండా వాడు ఇచ్చాడు, వాడు దాన్ని తీసి మనం మాన్యువల్ గా చేసేయచ్చు. కానీ మనం రౌండ్ ఆఫ్ కరెక్ట్ గా ఆటోమేటిక్ అయితే మనం ఎంటర్ చేస్తే కరెక్ట్ వచ్చాడు. వాడు తప్పు చేసినా మనం చెప్పచ్చు తప్పు చేశారు లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ రౌండ్ ఆఫ్ అన్నాం, ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చేసింది కదా. ఒకవేళ వాడు రౌండ్ ఆఫ్ చేసి మాన్యువల్ గా చేసి రౌండ్ ఆఫ్ వాడు వేరే అమౌంట్ వేసాడు, మనం కాబట్టి ఇక్కడ వేరే అమౌంట్ వేసి చూడండి 0.25 33 ఆటోమేటిక్ 33 తీసుకుంటాం. అంటే వాడు వేయకపోతే మనం 0.25 మాన్యువల్ గా వేసుకోవచ్చు. అర్థమైందండి. సో ఇట్లా మనకి రౌండ్ ఆఫ్ అనేదాన్ని మనం యూజ్ చేస్తాం. ఇది మనం ప్రతి ఒక్క బిజినెస్ కి చాలా అవసరం. ఎందుకంటే పైసలతో మనం పే చేసేటప్పుడు మన పార్టీకి పైసలు లేకుండా రౌండ్ పే చేస్తాం. అలాగే మనకి రిసిప్ట్ అయ్యేటప్పుడు మన పిల్లలు మనం కస్టమర్ మనకి పే చేస్తాడు. మనకు అమౌంట్ వచ్చినప్పుడు కూడా వాడు ఇట్లా పైసలు లేకుండా జనరల్గా ఏంటంటే రౌండ్ ఫిగర్ పే చేస్తుంటారు. అప్పుడు ఆ లెడ్జర్ లో మనకి ఆ లెడ్జర్ బ్యాలెన్స్ యొక్క పైసలు ఉన్నాయి, ఈ పైసలు అంతా బ్యాలెన్స్ అలా లాస్ట్ లో చూసుకొని దాన్ని మనం రైట్ ఆఫ్ చేయాలి. చేయకుండా రౌండ్ ఆఫ్ చేస్తే పర్చేజ్ అయితే వాడికి మనం కరెక్ట్ గా రౌండ్ ఫిగర్ ఇస్తాం. అలాగే సేల్ చేసినప్పుడు రౌండ్ ఆఫ్ చేస్తే వాడు మనం కరెక్ట్ గా ఏం చేస్తాడు, కరెక్ట్ గా మనకి రౌండ్ ఆఫ్ అమౌంట్ మాత్రమే ఇస్తాడు, పైసలు లేదు. సో దయచేసి వీడియో మొత్తం చివరి వరకు చూసి నేర్చుకోండి బాగా. అందరికీ ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్. నెక్స్ట్ వీడియో